घना संतरासे मम भयं कुरु कुरु वितरस्त्वं मामा श्वासय श्वासय दुःखादरं मामानन्दय नन्दय शुतृस्तारं मामा व्यापय व्यापय अमृतकटाक्ष विक्षेणेन ममा लोकय लोकय मां सञ्जीवय सञ्जीवय नरक भयान्मुग्धोदरन शिवकवचेन ममाच्छादय मृत्युञ्जय त्रयम्बक सदाशिव परमशिव नमस्ते नमस्ते नमः। ओम नमः शिवाय। 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 పూర్తిగా సాధనలకు పూనుకున్న వాళ్ళకి ఈ జన్మలోనే అన్ని సిద్ధిస్తాయి. పూర్తిగా సాధనకి అటెండ్ అవుతూ తీరికలుగా అన్ని వినాలి, ప్రాక్టికల్గా అన్ని చేయాలి. అప్పుడు ఈ జన్మ సరిపోద్ది. మీకు లేని పక్షంలో కొన్ని జన్మలు మళ్ళీ పడతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఉదాహరణ మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి ఒకరికున్న సంశయాలు మరొకరికి లేకుండా అయిపోవాలి కాబట్టి ఎవరి పేర్లు చెప్పకుండా కొందరు కలిగినవి ఉదాహరణ మాత్రమే చెప్తాను. ఒకరు నాకు మెసేజ్ పెట్టారు, కళలో అఘోరాలు కనిపించడం వల్ల భయపడ్డామని చెప్పి. ఇది ఇవాళ శివసాధన ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నాము. మామూలుగా అఘోరాలు అంటే ఒకలాంటి భయం చాలామందికి ఉంటుంది, సహజమే. కానీ నిజమైన అఘోరాలు అంటే ఎలాంటి వాళ్ళ ఉద్దేశం కూడా శివుణ్ణి పొందాలని మాత్రమే ఉండి, అలా ఉండి ఎలాంటి నియమాలు పాటించాలో అసలైన అఘోరాలకి ఏమి నియమాలు ఉంటాయో, ఏమి సాధన చేస్తారో, వాళ్ళ యొక్క పరమ గురువులు ఎవరైనా ఉంటే ఆ గురువు ప్రకారమే వాళ్ళ లైఫ్ను సాగిస్తూ ఉంటే అలాంటి అఘోరాలు, నిజమైన అఘోరాలు శివునితో సమానం. ఎందుకంటే శివుని ఆరాధిస్తూ శివుని భక్తితో శివునితో లయమవడానికి, శివుని పొందడానికి చేస్తారు నిజమైన అఘోరాలు. కాబట్టి శివ సాధన చేస్తున్నాం కాబట్టి నిజమైన అఘోరానే కళలో వచ్చి ఉండవచ్చు. లేదా శివుడు తన రూపాన్ని మీరు చూస్తున్న శివుడులా కాకుండా అఘోరాగానే దర్శనమివ్వచ్చు. అలా పాజిటివ్గా తీసుకోగలాలి, ఏ భయాలు లేకుండా. నేను అనేకసార్లు చెప్తాను, దర్శనాలైనా ప్రకంపనలైనా ఏవైనా సరే ఉన్నదాని ఉన్నట్టుగా జస్ట్ గమనించండి, సాధనలు కొనసాగుతూ వెళ్ళండి. ఎక్కడ ఆగిపోవద్దు, ఎక్కడ భయపడద్దు అని చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా నేను. ఎప్పుడైనా రావచ్చు భయం, దానికి నేను వెంటనే అదేంటి, ఎందుకు జరిగింది, దాన్ని ఎలా తీసుకోవాలని వెంటనే చెప్తాను నేను. వెంటనే మళ్ళీ ఆ భయాన్ని వదిలేయాలి. రాను రాను అసలు దేనికి భయపడినంత సాధనలు కొనసాగాలి, తీరికలుగా తెలుసుకోవాలి, ప్రాక్టికల్గా చేస్తూ ఉండాలి. ఎందుకంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, సాధకులు నిర్భయంతో ఉండాలి, వీరోచితంగా ఉండాలి, ధైర్యంతో ఉండాలి. అందువలన ప్రధానంగా ఇలాంటి శుభ కవచాలు, ఈ స్తోత్రాలు వింటూ మనసు లయం చేసి ఎగుక్ ఎమోషన్తో పెద్ద పెద్ద దర్శనాలను పొందుతూ మనసును ఇందులోనే ఉండినప్పుడు ఆ స్పందనలు వస్తాయి. దర్శనాలు రావచ్చు, స్పందనలు రావచ్చు, కళలు రావచ్చు. విశ్వం మనకు గిఫ్ట్గా ఇస్తుంది అన్నమాట. అవి మన నుంచి చెడుని తీసేయడానికి వచ్చినప్పుడు ఆ చెడు లోపల ఉన్న చెడు, అది ఇప్పుడు చెడు కావచ్చు, పూర్వజన్మ చెడు కావచ్చు, అది బయటికి వెళ్ళేటప్పుడు కొంత శరీరము మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా స్పందించవచ్చు. అంత మాత్రాన అది పోతుందో కాబట్టి పాజిటివ్గా తీసుకోవాలి, కాబట్టి భయపడకూడదు. ఇవన్నీ అందుకే నేను అంటున్నాను, పూర్తి తీరికలు చెప్పేవన్నీ వినాలి, చేపించే సాధనలన్నీ చేయాలి. అలా చేసే వాళ్ళకి ఒక్కొక్క భయం పోతూ ఈ జీవితంలో అన్నీ పొందుతారు. ఆపోహలు వదిలేయాలి, వేరే వాళ్ళు చెప్పే మాటల్ని పట్టించుకొని భయపడకూడదు. గురువు చెప్పే వాటి మీదే నమ్మకం పెట్టి అలానే కొనసాగుతూ ఉండాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
శివ